వస్తున్నా సైలెంట్ చాలా బాధాకరమైన విషయం. రిపబ్లిక్ డే రోజు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన అది రాజ్యాంగబద్ధంగా వ్యవహారం చేసిన రోజు. అంటే ఈ ఇండియాలో ఎవరైనా స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులను అడ్డం పెట్టుకొని ఆయన యొక్క పరిపాలన చేస్తున్నారు తప్పించి ప్రజల గురించి ఆలోచించే మనిషి అయితే కాకుండా పోయాడు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సుశీలమైన హృదయంతో మీరు కూడా రండి కలిసి పోరాడదామంటే చిచ్చి నేనేంటి అని చెప్పే ఆలోచనతో ఆయన నిన్న ఎక్కడ పడితే అక్కడ ఆంక్షలు ఏంటి జస్ట్ కొవ్వొత్తుల ప్రదర్శనకు కూడా అనుమతి ఇవ్వకపోతే ఇది చాలా దారుణమైన వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట మాట్లాడుతున్నారు, విద్రోహ చర్యలని. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున కూడా విద్రోహ చర్యలు చేయరు కూడా. ఆయన ప్రజల యొక్క మనిషి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు సంస్కరణ సభలో ఒకటే మాట చెప్పారు, ఈ రాష్ట్రాన్ని ఇంత పెద్ద కుటుంబం నాకు అప్పచెప్పి వెళ్ళాడు మా నాన్నగారిని. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఈ యొక్క విద్రోహాలుగా ఎందుకు చేస్తారైనా? ప్రజల తరపున నిరంతరం పోరాడుతున్న వ్యక్తి. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారు కానీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, దాని గురించి పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. మీరు చెప్పండి, ఇక్కడ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను ఎందుకు పోలీసులు నిర్బంధించడం జరుగుతుంది? ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు మీకు ఏమనిపిస్తుంది? నిన్న జరిగిన ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన మరి కొవ్వొత్తుల ర్యాలీని భగ్నం చేయడం చాలా బాధాకరమైన విషయం. యావత్ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు కూడా బుద్ధి చెప్పి మరి చెప్పులతో కొట్టే రోజు దగ్గర పడుతుంది చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి రాష్ట్రంలో తిరుగుతారో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ప్రజలు మరి మీకు బుద్ధి చెప్పే మార్గం మీ అంతా మీరే సుముఖం చేసుకున్నారు. మరి ఎంత దారుణమైన పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 4 కోట్ల మంది ప్రజలు కూడా అయ్యో లక్షణ మా బిడ్డల పరిస్థితి ఏంటి, మా భావి తరాల పరిస్థితి ఏంటి అని ఎదురు చూస్తున్న సమయంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి గత 4 సంవత్సరాల నుంచి కూడా మరి 2.5 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక హోదా కావాలని మరి పోరాటం చేస్తున్న మా యోధుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు మరి వైజాగ్ పట్టణంలో మరి యొక్క క్యాండిల్ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకుండా ఎయిర్పోర్ట్లోనే బంధించడం చాలా బాధాకరమైన విషయం. మరి ఏలూరు పట్టణంలోనే కాకుండా యావత్ రాష్ట్రం అంతా కూడా మరి బొగ్గుమంటుంది. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా మా జగన్మోహన్ రెడ్డి గారు సాధించబోయే ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్నారని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు తీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పోరాటం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? బ్రిటిష్ పరిపాలన తలపిస్తూ మానవ హక్కుల్ని పోలీసుల ద్వారా కాలు రాస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడిన మాటే మాకు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని తిరుపతి సభలో మీరు ఏదైతే మాట్లాడారో మళ్ళీ అవసరం లేదు, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజ్ సరిపోతుందని తప్పుడు మాటలు మీరు మాట్లాడకండి. మీ మంత్రి అయినటువంటి సుజనా చౌదరి గారు ఆంధ్ర ప్రజలను అవమానపరుస్తూ పందులు పోటీ పెట్టుకోండి అని చెప్తున్నారు. చాలా బాధాకరమైన పందుల్లాగా బలిసింది మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మీరు పార్టీ పోటీ పెట్టుకోండి, మీరు కొట్టుకోండి తప్ప మా ప్రజల మటుకి అన్యాయం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్యాయం చేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్రం అంతా కూడా అట్టుడిగే స్థాయిలో ప్రత్యేక హోదా తెప్పించే వరకు కూడా నిద్రపోదని సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు మరి
మరి రాజశేఖర రెడ్డి గారు మరి అన్ని పథకాలని పెట్టిన కానించి మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్ని హామీలు ఇస్తాను అని చెప్పి మరి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు నేను 10 సంవత్సరాలు ఇస్తానని ఆ రోజున వాగ్దానం చేయడం జరిగింది. మరి ఆ వాగ్దానాల వెనకాల మరి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వెంకయ్యనాయుడు గారు అందరూ కూడా ఆ రోజున వాళ్ళ స్వార్థాల కోసం మరి ఇంతమంది ఆత్మ గౌరవాన్ని తాకడ పెడతానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లబ్ధి పొందేదైతే లేదు. మరి ఈ రోజున ప్రత్యేక హోదా కోసం మరి ఎంతో మంది స్టూడెంట్ ఈ రోజున వాళ్ళ జీవితాలు నడి రోడ్డు పాలు అవుతాయి. కాబట్టి మా పిల్లల భవిష్యత్తు కోసం అలాగే వ్యాపారవేత్తలు కూడా అందరూ కూడా మరి పెట్టుబడులు పెట్టాలన్నా మరి చేయాలన్నా మరి అందరూ చేతి వృత్తి చేసుకున్న పనులు కానివ్వండి, ఫ్యాక్టరీలు కానివ్వండి, అందరూ కూడా మరి ఈ రోజు నష్టపోతారు. కాబట్టి ప్రత్యేక హోదా వస్తే మరి ఎంతో లాభకరంగా ఉంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోరాటానికి మాకు అందరికీ కూడా సహకరిస్తున్నారు. మరి దానికి సంబంధించుకొని నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన ఆఫ్ చేయడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఆపినంత మాత్రాన్ని పోరాటం అయితే ఆగదు, ఇది ఎంత దూరానికైనా వెళ్తుంది. ప్రత్యేక హోదా సాధించి ఉన్న వరకు మేము ఎవరు వదలమని గట్టిగా చెప్పడం జరుగుతుంది. కాపాడండి ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. ఇవ్వాలి ఏపీ ప్రత్యేక హోదా వెంటనే, ఇవ్వాలి ఏపీ ప్రత్యేక హోదా వెంటనే. We want justice. 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 నశించాలి రాష్ట్రంలో. We want justice. 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 నశించాలి రాష్ట్రంలో రాక్షస పాలన. నశించాలి రాష్ట్రంలో రాక్షస పాలన.